शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी శివుడు ఎలా జ్ఞానాన్ని ఇస్తాడో తండ్రి ఎలా జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే అసలు తండ్రిని మించినటువంటి గురువు లోకంలో లేడు. తండ్రి పక్కన కూర్చుని నేర్చుకున్నటువంటి శాస్త్రం ఏదుంటుందో అది అద్భుతంగా ప్రకాశిస్తుంది. అసలు విద్య విషయంలో కొరత అంటూ ఏదైనా ఉంటే తండ్రి లేకపోవడమే. మీరు చూడండి, లోకంలో చదువుకున్నవాడు కొడుకుని బాగా చదివించాలనే కోరుకుంటాడు. చదువు రానివాడు కూడా నాలా నా కొడుకు ఉండకూడదు, నా కొడుకు బాగా చదువుకోవాలని కోరుకుంటాడు. పరమేశ్వరుడికి ఎంత సహనం ఉంటుందో తండ్రికి రక్షకత్వమునందు అంత సహనం ఉంటుంది. తండ్రికి ఆ ఓర్పు లేని నాడు సుఖమన్న మాట లేదు జీవితంలో. నేను ఎందుకంటున్నానో తెలుసా? అద్భుతంగా ఆవిష్కరించాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో దీన్ని. పాలున్బువ్వయు పెట్టదన్ కుడుపరా రాయన్న లెమ్మన్న అంటే అరిటి పండ్లు కొనితే లేకున్నన్ ఒల్లనంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. పాలున్ బువ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న లేయన్న రా రమ్మన్న. వాడి పేరు పాపన్న, పిల్లాడి పేరు. ఒరే పాపన్న ఇలా రా అని పిలిచి పాలు బువ్వ పెడతాను రా నాన్న, తినరా, అమ్మకి నాన్నకి ఆకలి వేస్తుంటుంది. ఒరే నువ్వు తినరా, నువ్వు తింటే మేము అన్నం తింటానురా. నువ్వు ఆకలితో అలా మేము అన్నం తింటుంటే నువ్వు దగ్గరికి వచ్చి అలా మా నోటి వంక చూస్తే మాకు ప్రేగులు తిరిగిపోయినట్టుంటాయిరా. నీకు పెట్టకుండా తినలేం, గుటుక్కుని మింగరా, కాస్త తినరా అని అమ్మ గబగబా ఇలా ముద్ద పెడుతుంది. ఎన్ని కథలు చెప్తుందో, ఎన్ని పాటలు పాడుతుందో వాడు అని పెట్టు కూర్చుంటాడు నవాళ్ళు మింగడం. ఆఖరికి వాడిని ఏరా తినవేరా అంటే వాడు రాత్రి 9:30కి ఇంకా అమ్మ నాన్న కడుపు కాలిపోతోంది, వాళ్ళు అన్నం తినలేదని తెలుసా? ఏమి మూర్ఖత్వం, పసితనం, చాంచల్యం, చాపల్యం. వాడు అరటిపండు అరటిపండు నంచి పెడితే తింటానంటాడు. ఎక్కడుంది అరటిపండు? రాత్రి 9:30 బయట విశేషమైనటువంటి నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు తుఫాన్లు. బయటికి వెళ్ళడం ఏం తేలిక? అయినా కూడా అరటిపండ్లు కొనితే లేకున్నన్ను వలనంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి ఆ పిచ్చి తండ్రి ఓ గొడుగేసుకుని గాలికి ఎగిరిపోతుంటే వెతుక్కుంటూ నానా కిళ్ళి కొట్ల దగ్గరికి వెళ్ళి ఓ 2 అరటిపళ్ళు కొనుక్కొని ఆ వర్షధారలకి తడిసిపోయి ఇంటికి వచ్చి ఇదిగో బాబు వాడికి ఆ అరటిపండు పెట్టవే, వాడు కడుపు నిండా తింటాడు అంటే వాడు తింటే చాలని రాత్రి 10ంటికి వాడు కడుపు నిండా అన్నం తిని అప్పుడు వాడు పడుకున్న తర్వాత అమ్మయ్యా అని ఆకలి చచ్చిపోయినా ఆ వండుకున్నది తింటారు తప్ప మా నోటి ముందు ఆకలిస్తే వేడిగా తినకుండా చేసిన దుర్మార్గుడా అని ఒక్క దెబ్బ కొడతారా? నా మూర్ఖత్వాన్ని కూడా సహించావు పరమశివ అన్నాడు. మన మూర్ఖత్వాన్ని సహించడంలో తండ్రి ఎంత బాధపడ్డాడో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి చూడండి. అందులో పుట్టుజుత్తిని ఇవ్వడానికి తీసుకొస్తారు పసిపిల్లల్ని. ఆ పసిపిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు అన్నదానం దగ్గర అన్నం తినేటప్పుడు పడే బాధ చూడాలి. కడుపు ఆకలి వేసేస్తుంటుంది, అంత దూరం నడిచి ఇళ్ళు ఉంటారు. ఈ పిల్లాడిని ఎత్తుకుని అమ్మ అన్నం తిందామంటే వాడు మీద పడిపోతుంటాడు, లాగేస్తూ ఉంటాడు. కిందకి వదిలిపెడితే ఒప్పుకోడు, ఏ గ్లాసో లాగేస్తాడు. అమ్మ పిల్లల్ని సరిగ్గా చూసుకోవద్దు అని అనరు కాబట్టి సరిపోతుంది. పాపం వాళ్ళు ఉదారులు కాబట్టి. అమ్మ గబగబా 4 ముద్దలు తింటుంది. ఆకలేస్తున్నా సరే నువ్వు తినవే, నేను నించుంటాను వీడిని పట్టుకుని, వీడు తిన్నివ్వడు అని పిల్లాన్ని పట్టుకుని ఆ బిస్కెట్టు, అదిగో చిలక, అదిగో గోవిందుడు, అదిగో కొండ అంటూ చూపిస్తూ పిల్లాన్ని ఆడిస్తూ తండ్రి నించుంటాడు. ఆ తర్వాత భార్య వచ్చి వాడిని ఎత్తుకునే లోపల శాంతాడంత క్యూ వస్తుంది. మళ్ళీ అరగంట సేపు లైన్లో వెళ్ళి అన్నం తింటాడు తప్ప దుర్మార్గుడా మమ్మల్ని అన్నం తిన్నామని లాగి 4 లెంపకాయలు కొడతారా? ఎంత మూర్ఖత్వాన్ని సహిస్తాడో. అంత మూర్ఖత్వాన్ని కూడా ఎందుకు సహించాడంటే కొడుకు సుఖపడితే చాలు, వాడు అన్నం తింటే చాలు తప్ప వాడికి తర్వాత పెడదాం లేవే మనం తినేద్దాం ముందు అని తింటున్నాడు అనుకోండి. ఒకవేళ ఏ కారణానికైనా తండ్రి అన్నం తింటుంటే మీరు చూడండి, చంటి పిల్లలు వచ్చి వాళ్ళకి పరానుకరణ ఉంటుంది. ఆ కొడుకు వచ్చి తండ్రి పంచె పట్టుకొని పక్కన నించుని నాన్న నవ్వులుతుంటే చూసి
అన్నాడు అనుకోండి, కొడుకు ప్రాణం పోయినట్టు ఉంటుంది తండ్రికి. అవి పాపం వీడికి ఆకలేస్తోంది అని గబగబా ఆ పప్పు అన్నం కంచం అంచుకి రాసి ఆ గుజ్జు వేలుతో తీసి ఆ గోరు ముద్దలు పెడతాడు. తండ్రి తింటూ ఉండగా కొడుకు వస్తే, నువ్వు తిన్నావు కదరా మళ్ళీ వచ్చేసావు ఎందుకు అన్న తండ్రి ఉంటాడు ఆ లోకంలో. వాడికి మళ్ళీ మెత్తటి గోరు ముద్ద తీసి నేతి అన్నం వాడికి పెడతాడు. ఉండ్రా పచ్చడి చేతిలో అంటాడు, కారం తగిలితే వాడి నోరు మండుతుందేమో అని. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ ఆ తండ్రిది. సమస్త సుఖములకు ఆలవాలము. అందుకే రామాయణంలో రాముడి గురించి చెప్తూ అయోధ్య ప్రజలు ఒక మాట అంటారు, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి అంటారు. అమ్మలా ఏడుస్తాడు రాముడు, తండ్రిలా సంతోషిస్తాడంటారు. అమ్మలా ఏడవడం ఏమిటి, తండ్రిలా సంతోషించడం ఏమిటి అంటే అమ్మ బాధపడడం అలా ఉంటుంది. మహానుభావుడు రామాయణాన్ని చంకలో పెట్టుకుని ఇల్లిల్లు తిరిగి చెప్పిన మహాపురుషులు ఆ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు నివసించినటువంటి గడ్డ విశాఖపట్టణం. అది తండ్రికి ఉండేటటువంటి లక్షణం. భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి కొడుకుకున్నది లాక్కోవాలని ఎప్పుడూ కోరుకోడు. చిట్ట చివరికి తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆఖరికి సన్యసించినటువంటి వ్యక్తే కావచ్చు, సన్యసించిన వ్యక్తి శరీరం విడిచిపెట్టినా సరే 12వ రోజు 13వ రోజు జరిగేటటువంటి శ్రాద్ధంలో పూర్వాశ్రమంలో పుట్టిన కొడుకుని పిలుస్తారు. పార్వణ శ్రాద్ధం అని ఒక్క శ్రాద్ధం పెడతారు. సన్యసించిన వాడైనా సరే తల్లి శరీరం విడిచిపెట్టింది అంటే లేచి స్నానం చేయాలి. స్నానం చేసి అన్నదానం చేస్తారు. మహాస్వామి వారు చేశారు, మహాలక్ష్మమ్మ గారు వెళ్ళిపోతే. కాబట్టి తండ్రి అంటే అంత ఆర్తితో ఉంటాడు కొడుకు పట్ల, అంత ప్రేమతో ఉంటాడు. అలా పితృస్థానంలో నిలబడతాడు. ఆఖరికి శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా పితృదేవతా స్థానంలో ఉండి ఆశీర్వచనం చేస్తాడు. అందుకే ఆఖరికి ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు కూడా నాందీ శ్రాద్ధం అని చెప్పి ఆ పితృదేవతల్ని పిలుస్తారు. మామిడి కొమ్మ పెట్టి కంచం మీద కొట్టి పిలుస్తారు. పిలిచి మీ అందరూ ఈ ప్రాంగణంలో చెట్ల మీద ఉండండి, ఈ పెళ్ళి అయిపోయే వరకు మీ అందరూ సంతోషంగా చూడండి అంటారు. ఎందుకు చూడండి అని చెప్తారో తెలుసా? వాళ్ళందరూ వస్తారు, వచ్చి కూర్చుంటారు. కూర్చుని మా కడుపున పుట్టిన బిడ్డలు వారు జ్ఞాతులందరూ కలిసి ఉండడం కోరుకుంటారు. అన్నదమ్ముల బిడ్డలందరూ కలిసి తిరుగుతుంటే అన్నదమ్ముల బిడ్డల్లో పెద్దవాడెవరుంటారో వాణ్ణి తమ్ముడు గౌరవిస్తూ ఉంటే వాళ్ళు చూసుకుని మురిసిపోతారట. చూసావా మన బిడ్డలు ఎలా కలిసి ఉన్నారో చూసావురా అని సంతోషపడిపోయి ఆశీర్వచనం చేసి వాళ్ళు ఆ వివాహం అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోతారు. అందుకే వివాహమునందు నాందీ శ్రాద్ధం చేస్తారు స్నాతకోత్సవానికి ముందు. అంత గొప్ప స్థితి. తండ్రికి శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టి తీరాలి. జాబాలి రామాయణంలో నాస్తికవాదం చెప్తే రామచంద్రమూర్తి ఖండించారు. తండ్రికి తద్దినం పెడితే ఇక్కడ బ్రాహ్మణుడు తింటే అక్కడ తండ్రికి అందుతుందా? అక్కడ శరీరంలో ఉన్నవాడికి తండ్రి విశాఖపట్నం ఉపన్యాసాలు కడితే కొడుకు కాకినాడలో బ్రాహ్మడికి అన్నం పెడితే తండ్రికి కడుపు నిండుతుందా అని అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒక్క మాట చెప్తాను వినండి, ఎక్కడి స్థితి అక్కడిది. నేను హైదరాబాదులో ఉన్న నా కొడుక్కి ఇక్కడ మనీ ఆర్డర్ కట్టాను అనుకోండి, ఆ మనీ ఆర్డర్ వాడికి అందుతుందా? అందదా? ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ నా కొడుక్కి ఎలా అందుతుందో అలాగే ఇక్కడ పూర్వం టెలిగ్రాఫ్ అని ఉండేది, ఇలా టిక్ 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 కొడుతూ ఉండేవారు. అలా కొట్టి చెప్పినంత మాత్రం చేత ఇక్కడ కట్టిన డబ్బు అక్కడ వాళ్ళు పట్టుకెళ్ళి నా కొడుకు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఇచ్చేస్తున్నారు. సంతకం పెట్టించి మీ అబ్బాయికి అందిందని నాకు పట్టుకొచ్చి ఇస్తున్నారు. టిక్ 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 మన టెలిగ్రాఫ్ మోటు కొడితే ఆ కోడు కొట్టినంత మాత్రాన నా కొడుకే మనీ ఆర్డర్ అందితే వేదప్రోక్తమైన మంత్రములతో పిలిచి అన్నం పెట్టినప్పుడు ఆ అన్నసారం తండ్రికి ఎందుకు అందదు? అందుతుంది. ఒకటి నీ కంటికి కనపడుతుంది, ఒకటి నీ కంటికి కనపడదు. మనీ ఆర్డర్ ఎలా వెళ్ళిందో నా కంటికి చూపించమంటే కుదురుతుందా? నువ్వు పెట్టుకున్న వ్యవస్థలో నీకే కొన్ని కనపడనప్పుడు వేదప్రోక్తమైన విషయాలు కనపడడానికి జ్ఞాననేత్రం ఉండాలి. అది లేనప్పుడు నీ కనపడమంటే ఎలా కనపడతాయి? అన్నీ కంటికి కనపడితేనే నిజాలైతే భూమి తిరుగుతోంది, నీ కంటకు కనపడిందా? మరి భూమి తిరుగుతోందని ఎలా నమ్ముతున్నావు? శాస్త్రం చెప్పింది కాబట్టి నమ్మావు, వేదం చెప్పింది కూడా నమ్మాలి. నమ్మడంలో ఆస్తిక్య బుద్ధి ఉంది, అభ్యున్నతి ఉంది. నమ్మనంటే పాడైపోయేది మనమే, ఇతరులు ఎవరు కాదు. శాస్త్రానికి ఆ బాధ లేదు. కాబట్టి వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి అనేటటువంటి వాడు నాకు ఏముంది అని చూసుకోడు. నాకున్నది పిల్లలకిచ్చి నా పిల్లలు తృప్తి పడితే చాలు నేను సంతోషపడతానంటాడు. ఇది లౌకికమైనటువంటి తండ్రికే కాదు, శాస్త్రంలో ఆఖరికి పరమేశ్వరుడికి కూడా అదే బుద్ధితో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు లోకమునకు తల్లిదండ్రులు. లోకమునకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఒకానొకనప్పుడు హాలాహలం ఉత్పాదనమైతే సముద్రంలో
దానికి అన్ని ప్రాణులు పడిపోతుంటే ఆలోల జలధి లోపల నాలో నహి విడచి అసురుల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ అని ఆ హాలాహలం పుడితే తట్టుకోలేక చని కైలాసముదొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపట్ట దళమంచుందొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు అంబుజాననము కిల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ జగద్రక్షకుడైనటువంటి తండ్రి పరమశివుడి దగ్గరికి పరిగెత్తారు, అయ్యా హాలాహలం పుచ్చుకోమ్మని. ఆయన వెళ్ళి భార్యకి చెప్పుకున్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభవై యుండుట ఆత్తుల ఆపద గింటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులం కదూ, మనం ఉండగా బిడ్డలు అలా బాధపడచ్చా? చూడు ఎంత బాధపడుతున్నారో పార్వతీ, నేను బుచ్చేసుకుంటానా హాలాహలం అన్నాడు. మరి ఆయనకి హాలాహలం పుచ్చుకుంటే బాధ కలగదా? పార్వతీదేవి మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంది. శుకబ్రహ్మ చెప్తుంటే పరీక్షిత్తు గుండెలు బాదుకున్నాడు. అయ్యయ్యయ్యో, అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపారడి బుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. అటువంటి అమ్మ ఐదవతనం కాదా? భర్తను ఎలా తాగమంది విషయం అంది. మింగిడివాడు విభుండని మింగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడ తన మెడలో మంగళసూత్రాన్ని నమ్మింది. నా మెడలో మంగళసూత్రం ఉండగా మీకేమవుతుంది తాకండి. లోకాల కోసమని చెప్పి మహానుభావుడు ఇతపూర్వం దక్షయజ్ఞం చేసి ఆయనకి హవిస్సులు ఇవ్వమని బయలుదేరినటువంటి దేవతలకు ఉపకారం చేయవలసి వస్తే, ఏరా మీరు ఆనాడు నాకు హవిస్సివ్వనని యజ్ఞం చేశారు కదా అని ఎత్తి పొడవకుండా తండ్రి కాబట్టి వాళ్ళ కష్టాన్ని నివారించడం కోసం గబగబా పరిగెత్తికెళ్ళి తన చుట్టూ సురసంఘముల్ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో చివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకష విషాహరమునాహారించే హేలాగతిన్. గబగబా వెళ్ళి ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని కంఠంలో పెట్టుకుని లోపలికి పంపితే లోకాలు పోతాయి, బయటికి వదిలితే లోకాలు పోతాయని కంఠంలో పెట్టుకుని తెల్లటివాడు మచ్చలేనివాడు మచ్చ పొంది గరళకంఠుడై శ్రీకంఠుడై నీలకంఠుడై లోకాల్ని కాపాడాడు. బిడ్డల కోసమని ఇంత కష్టాన్ని తాను అనుభవించాడు. తండ్రి అన్నవాడు లోకంలో ఎక్కడైనా బిడ్డల కోసం ఎంత కష్టమైనా తాను అనుభవిస్తాడు తప్ప బిడ్డలని కనీసం ఎత్తి పొడుపు మాట కూడా అనడం. ఒరే నిన్ను చూడాలనుందిరా నాన్నగారికి, 104 జ్వరంతో ఉన్నారని చెప్పదు పిచ్చి తల్లి. చూడాలని పలవరిస్తున్నారు, రా ఒక్కసారి రారా అంది. అమ్మ ఈ మధ్య పదోన్నతి వచ్చిందమ్మా, 6 నెలలు సెలవు పెట్టకూడదు, 6 నెలలు పోయాక వస్తాలే అన్నాడు కొడుకు. ఊరుకుందమ్మ. ఈ పెద్ద ఆయనకి కొంచెం అనారోగ్యం తగ్గి స్వస్థత కలిగింది. కోడలు ఫోన్ చేసింది, మామయ్య గారు మీ అబ్బాయికి కామెర్లు వచ్చాయన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఆయన కలవరిస్తున్నారు. మా నాన్నగారు చిన్నతనంలో నాకు అనారోగ్యం వస్తే చంద్రశేఖర 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 పాహిమాం అంటూ విభూతి పెట్టేవారు బొటనవేలుతో. మా నాన్నగారు బొటనవేలుతో విభూతి పెడితే నాకు తగ్గిపోతుంది. మా నాన్నగారిని రమ్మనవే అంటున్నారు. నా మామయ్య గారండి ఒక్కసారి రండి అంటుంది. ఏమ్మా నాకు జ్వరం వస్తే మీ ఆయన రాలేదు కానీ నేను రావాలా అంటాడా తండ్రి? రిజర్వేషన్ లేకపోయినా రోహిణీ కార్తె అయినా సరే తలుపు దగ్గర నిలబడి జనరల్ కంపార్ట్మెంట్లో ఊరెళ్ళి గుక్కడు మజ్జిగ తాగడానికి ఇంటికి కూడా వెళ్లకుండా పరుగున కొడుకు దగ్గరికి వెళ్ళి, నాన్న నీకేం పర్వాలేదురా, నేను మొక్కుకున్నాను, 7 కొండల వాడున్నాడు, నడిచి కొండెక్కుతాను రా, మల్లికార్జునుడికి అభిషేకం చేస్తాను, నీకేం పర్వాలేదు నాన్న, బెంగ పెట్టుకోకు తగ్గిపోతుందంటాడు. అది తండ్రి అంటే. అటువంటి తండ్రిని ఎంచడం, అటువంటి తండ్రిని తప్పు పట్టడం, తండ్రికి ఏం తెలుసు నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానడం ఘోరమైన అపచారం. తండ్రికి గౌరవము అంటే ఒక్కటే, తండ్రిని తండ్రిగా గౌరవించుటయే, తండ్రి మాట ఔదలదాల్చుటయే. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి తీర్పు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే లక్ష్మణస్వామితో, తండ్రి అంటే ఏమనుకుంటున్నావు? నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యథా పితురశుశ్రూష తస్యవా వచన క్రియా. ధర్మము అన్న మాట గురించి ధర్మశాస్త్రాలన్నీ చదవక్కర్లేదురా, తండ్రి గారు చెప్పిన మాట వినడమేదో అదే ధర్మము, తండ్రి శుశ్రూష చేయడం ఏదో అదే ధర్మము. తండ్రిని అతిక్రమించడం ధర్మం కానే కాదు, నాకన్నీ తెలుసనుకోవడం పరమ అధర్మం. ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే ఒక పెద్ద ప్రచారం, ఎవడి పెళ్ళి వాడిష్టం. తండ్రికి చెప్పేది ఏమిటి? పుస్తకాలు అయితే తండ్రి కొనివ్వాలి, స్కూల్కి అయితే తండ్రి పంపించాలి, బట్టలు అయితే తండ్రి కుట్టించాలి, నా భార్య ఎవరో నేను నిర్ణయించుకుంటాను. కాదు, అసలు వివాహం అనేటటువంటిది వ్యక్తిగత విషయము కానే కాదు. దానితో అనేక మంది యొక్క గౌరవ ప్రతిష్టలు ముడిపడి ఉన్నాయి. ఆత్మావై పుత్రనామాసి, తానే కొడుకుగా ఉన్నాడు కాబట్టి
కొడుకు పక్కన ఎవరు వచ్చి భార్యగా కూర్చుంటే సుఖపడతాడో నిర్ణయించగలిగిన ప్రజ్ఞ తండ్రికొక్కడిది. అందుకే కోడల్ని నిర్ణయించే అధికారం తండ్రిదొక్కడిది. అంత తాపత్రయపడతాడు తండ్రి. రామాయణంలో రాముడికి సరి అయిన భార్య రావాలని మంత్రులందరినీ సమావేశపరిచాడు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మన అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి. నా కొడుక్కి తగిన ఉత్తమురాలైన ఇల్లాల్ని వెతకండి అన్నాడు. ఇంతలో విశ్వామిత్ర మహర్షి వచ్చారు. సీతాకళ్యాణ ఘట్టం జరగబోయింది. సీతాకళ్యాణానికి తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడు. లోపల తెలుసు సీతాకళ్యాణానికి తీసుకెడుతున్నానని, పైకి అనడు. శివధనుర్భంగం చేశాడు రాముడు. జనక మహారాజు గారు బంగారు పాత్రలో నీళ్లు పట్టుకొచ్చాడు. కన్యాదానం చేస్తానన్నాడు. బాలకాండలో చెప్పలా మహర్షి. అయోధ్యకాండలో సతీ అనసూయమ్మ దగ్గర చెప్పించారు ఈ రహస్యం. దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అయోధ్యాయా పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో అన్నాడు. ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? క్షత్రియుణ్ణి కాబట్టి శివధనస్సు ఎక్కుపెట్టా, ధనుర్భంగం చేశా. పిల్లని మీరు ఇస్తానంటారేమో, నే పుచ్చుకోను. ఆ పిల్ల నా భార్యగా ఉండాలో లేదో చెప్పవలసిన వాడు నన్ను కన్న తండ్రి దశరథ మహారాజు. ఆయనకి కబురు చేయండి, ఆయన వచ్చి ఆ పిల్లని స్వీకరించమంటే స్వీకరిస్తానన్నాడు. అందుకు రామాయణం నిలబడింది. అది రాముడి యొక్క ప్రజ్ఞ. దానికి దశరథుడు పొంగిపోయాడు. దశరథుడు వచ్చి ఈమె నీకు తగిన భార్య అన్న తర్వాత పాణిగ్రహణం చేశాడు. తండ్రి అంటే ఎంత మర్యాద అంటే, రామా రామా అని పిలవడం రామనామం గొప్పదే, కానీ రాముడు పరవశించిపోయి ఉలిక్కి పడేది ఎప్పుడంటేట తండ్రి పేరుతో కలిపి పిలిస్తే. దాశరథి అంటే చాలట ఉలిక్కి పడిపోతాట. అమ్మో మా నాన్నగారి పేరుతో పిలుస్తున్నారు నన్నెవరో అని. అందుకే గోపరాజు గారు 100 పద్యాలు చేసినా సరే మకుటం దాశరథి అని పెట్టుకున్నాడు. బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవిమికలేడను చున్గడ కట్టి భేరికా డంటడంటడంట నిడజంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. దాశరథి అని పిలిస్తే చాలు పరవశించిపోయాడు మహానుభావుడు. తండ్రి అంటే గౌరవించడం అంటే రామచంద్రమూర్తిని చూసి మనం రామాయణంలో అధ్యయనం చెయ్యాలి, నేర్చుకోవాలి. తండ్రిని అంత గౌరవించాడు. తండ్రి నిర్ణయించాడు కాబట్టి సీతమ్మని ప్రేమించాడు ప్రారంభంలో. ఆమె గుణముల చేత ఆయనకి తగిన ఇల్లాలైంది. ఒక భార్యతో కలిసి జీవనం ప్రారంభించినప్పుడు భార్య పట్ల గౌరవం ఎందుకు ఏర్పడాలంటే, మొదట్లో ఆమె గురించి ఏమీ తెలియకపోయినా ఈమె నాకు తగిన ఇల్లాలని మా నాన్నగారు కూర్చోబెట్టారు పక్కన. వారు నా అభ్యున్నతిని కోరుతారు కాబట్టి ఈమెను నేను ఆదరించాలని ప్రేమ పుట్టాలి. అందుకే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూపా గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్తత అంటారు. కాబట్టి అంతటి మహితాత్ముడు రామచంద్రమూర్తి అంటే దశరథ మహారాజు గారి పేరు చెప్తే చాలు వంగిపోయేవాడంతే. తండ్రి చచ్చిపోయాడని తెలిసేటప్పటికే గబగబా వెళ్ళి దర్భల మీద గారపిండి ముద్దలతో శ్రాద్ధం పెట్టాడు. తను ఏం తింటున్నాడో దానితోనే తద్దినం పెట్టాలి. తను గారపిండి ముద్ద తింటున్నాడు, అందుకని గారపిండి ముద్దతోటే తద్దినం పెట్టాడు. అవి చూసి ఏడిచింది కౌసల్య, నా కొడుకు గారపిండి ముద్దలు తిని బతుకుతున్నాడు అరణ్యంలోనని. తండ్రి అన్న మాటని అంత గౌరవించాడు రాముడు. విశ్వామిత్రుడు తీసుకెళ్ళి రామా అదిగో తాటక వేయి బాణం వేసి సంహారం చెయ్యంటే ఒక్క క్షణం ఆలోచించినట్టు అనిపించింది విశ్వామిత్రుడికి. ఏమి అనుమానపడుతున్నావా ఆడదాన్ని చంపకూడదని? నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారయుక్తానాం దేశధర్మ సనాతన. అది తప్పా ఒప్పా పక్కన పెట్టు, పాపమా కాదా పక్కన పెట్టు, ప్రజల రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఎంతటి పాపమైనా మూట కట్టుకోవలసిందే, ఆడదని చూడకు బాణం వేసేయి అన్నాడు. రాముడు ఏమని చెప్పాడో తెలుసా జవాబు? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయ. నేను ఈ పని చేస్తాను, ఎందుకు చేస్తానో తెలుసా? మా నాన్నగారి మాట గౌరవానికి చేస్తాను. మా నాన్నగారు నన్ను నీతో పంపినప్పుడు ఈ విశ్వామిత్రుడి వెంట వెళ్ళు, విశ్వామిత్రుడు ఏం చెప్తే చెయ్యి అన్నారు. నేనిప్పుడు మీరు చెప్పింది చేయడానికి ఆలోచిస్తే మా నాన్నగారి మాట వమ్ము చేసినట్టు. అందుకే నేను మీరు చెప్పింది పాటించి బాణం వేసేస్తాను. కారణం మా నాన్న మాట మీద గౌరవం, 2 మీ యందు గౌరవం, వేస్తున్నాను బాణం అన్నాడు. రాముడంటే అంత గౌరవించాడు. శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు అన్న రాజుకి ఘృతాచి వలన 100 కన్యలు పుట్టారు.
ఆ నూర్గురు ఆడపిల్లలు కూడా మహాందగత్యలు. ఒకనాటి సాయంకాలం పర్వత శిఖరం మీద ఉద్యానవనంలో వాళ్ళు తప్పెట్లు మోగిస్తూ పాటలు పాడుతూ తిరుగుతుంటే వాళ్ళ అందం చూసి వాయుదేవుడు మోహించి, మనుష్యకాంతలైతే మీ అందం పోతుంది, నాకు భార్యలు కండి, మీ అందం ఇలా నిలబడేటట్టు చేస్తానని భార్యలు కమ్మని అడిగాడు. వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసహ యస్యనో దాస్యతి పితాసనో భర్త భవిష్యతి అన్నారు. ఒక ఆడపిల్లని కన్న తండ్రి ఎంతో లోపల కోరుకుంటాడు. ఎందుకని? ఆడపిల్లని కన్యాదానం చేస్తే దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక తరించాలి. ఆనాడు తాతగారి పేరు, ముత్తాతగారి పేరు, తండ్రి గారి పేరు చెప్పి ప్రవర చెప్పి కన్యాదానం చేస్తుంటే వాళ్ళు మురిసిపోతారు కన్యాదానం జరుగుతోందని. ఒక ఆడపిల్లని కని కన్యాదానం చేసుకోవలసినటువంటి తండ్రి, ఇంత పెంచి పోషించిన తండ్రి, ఇంత ఆర్తిపడిన తండ్రిని కాదని నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నువ్వు నిర్ణయించుకుని దానికి ప్రేమ అని పేరు పెట్టి 50 రూపాయల టిక్కెట్ కోసం అక్కర్లేనివన్నీ రాసి చూపించేటటువంటి వ్యవస్థ కలిగినటువంటి సమాజంలో వాటిని ఆదర్శంగా తీసుకుని వాడు కోట్లు సంపాదించి కులుకుతున్నాడు. పాడైపోతే నువ్వు వాడికేం కావాలి నీ జీవితం గురించి? కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకుని నువ్వు ఎవరినో నువ్వు నిర్ణయించుకుంటే నీ తండ్రి జీవితం ఏమవ్వాలి? ఆయనకి గుండెపోటు వస్తే ఏమవ్వాలి? పనికి మాలిన వాడిని ఎందుకు తెస్తాడు తండ్రి? తన జీవితం తాకట్టు పెట్టైనా యోగ్యుణ్ణి తెస్తాడు, నిన్ను సంతోషపెట్టేవాడిని తీసుకొస్తాడు. అందుకే అన్నారు ఆ నూర్గురు కన్యలు, పితాహి ప్రభురస్మాకం, తండ్రి మా ప్రభువు. తండ్రి చెప్పని వాళ్ళని మేము చేసుకోం. మమ్మల్ని అడుగుతామేం పెళ్లి చేసుకోమని? బుద్ధున్నవాడివైతే మా నాన్నను అడుగు. మా నాన్న కన్యాదానం చేస్తే నీకు భార్యలం అవుతాం తప్ప ఈ దేశమునందు ఏ ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకునే రోజు రాకుండుగాక అని రామాయణంలో చెప్పారు. కుశనాభుడు ఘృతాచి యొక్క సంతానం నూర్గురు కన్యలు. సరే, వాయువు వాళ్ళని గూని పొందమని శపించాడు. వంకర టింకర్లుగా ప్రవేశించాడు. గూని వచ్చి పడిపోతే పరమసమర్థుడైనటువంటి తండ్రి బ్రహ్మదత్తుణ్ణి తీసుకొచ్చి కన్యాదానం చేస్తే, ఆయన పాణిగ్రహణం చేస్తే ఆయన శక్తికి మళ్ళీ వాయువు సక్రమంగా ప్రవర్తించి నూర్గురు కన్యలు అభ్యున్నతిని పొందారు. అత్తగారు పరమసంతోషంగా స్వాగతం చెప్పింది. తండ్రి సమర్థుడై దిద్దుకున్నాడు వ్యవస్థని. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.